మీకు ఫాదర్ ఆఫ్ ద సర్జరీ అని ఎవరిని పిలుస్తారో తెలుసా? ఈ ప్రపంచానికి 2500 ఏళ్ల క్రితమే శస్త్రచికిత్సను పరిచయం చేసిన సుశ్రుతుడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వేల ఏళ్ల క్రితం పవిత్రమైన కాశీ నగరంలో ప్రజలు వ్యాధులతో, గాయాలతో పడే బాధలను చూసి చలించిన ఒక గొప్ప వైద్యుడు ఉండేవారు. ఆయనే సుశ్రుతుడు. కేవలం మూలికలతో మందులు ఇవ్వడం మాత్రమే కాకుండా శరీరం లోపల ఉన్న సమస్యలను కోసి సరిచేయడం ద్వారా నయం చేయవచ్చని ఆయన దృఢంగా నమ్మారు. దీనికోసం ఆయన మానవ శరీరాన్ని లోతుగా అధ్యయనం చేశారు. ఆ కాలంలోనే మృతదేహాలను నదులలో ఉంచి అవి కుళ్ళిపోతున్నప్పుడు ఒక్కో పొరను పరిశీలిస్తూ అనాటమీ గురించి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించారు. ఈ జ్ఞానంతో ఆయుర్వేదానికి శస్త్రచికిత్స అనే ఒక కొత్త విప్లవాత్మకమైన కోణాన్ని జోడించారు. తన చికిత్సల కోసం పక్షులు, జంతువుల నోళ్లు, గోళ్ల ఆకారంలో ఉండే సుమారు 120కి పైగా విభిన్నమైన పదునైన శస్త్రచికిత్స పరికరాలను ఆయనే స్వయంగా రూపొందించారు. సుశ్రుతుడు చేసిన అత్యంత అద్భుతమైన ఆవిష్కరణ రైనోప్లాస్టీ అంటే ప్లాస్టిక్ సర్జరీ. ఆ కాలంలో శిక్షగా ముక్కు కోల్పోయిన వారికి చెంప లేదా నుదుటి నుండి చర్మాన్ని తీసి అత్యాధునిక పద్ధతిలో మళ్లీ ముక్కును అమర్చేవారు. అందుకే ప్రపంచం ఆయనను ప్లాస్టిక్ సర్జరీ పితామహుడిగా గౌరవిస్తోంది. కేవలం ముక్కు మాత్రమే కాదు, కంటి శుక్లాలు తొలగించడం, మూత్రపిండాలలో రాళ్లను తీయడం, విరిగిన ఎముకలను అతికించడం, సిజేరియన్ ఆపరేషన్లు వంటి ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలను ఆయన విజయవంతంగా చేశారు. తన శిష్యులకు శస్త్రచికిత్స నేర్పించడానికి పుచ్చకాయలు, సొరకాయల మీద ఘాట్లు పెట్టి ప్రాక్టీస్ చేయించేవారు. ఆపరేషన్ సమయంలో పరిశుభ్రత, మొండి ఆయుధాలను వేడి నీటితో శుభ్రం చేయడం, నొప్పి తెలియకుండా ఉండటానికి మద్యం, మూలికలు ఇవ్వడం వంటి ఆధునిక పద్ధతులను అప్పుడే పాటించారు. తన అనుభవాలనంతా సుశ్రుత సంహిత అనే గ్రంథంలో పొందుపరిచి నేటికి ప్రపంచ శస్త్రచికిత్స రంగానికి మార్గదర్శకుడిగా నిలిచారు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి.